సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకైతే అవోసాఫ్ట్ వాళ్ళ కంపెనీ వాళ్ళ నుంచి అయితే మనకి నాన్ టెక్నికల్ రోల్ అంటే నాన్ కోడింగ్ రోల్స్కి అయితే ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది. సో వీళ్ళు వచ్చి 5 lakhs per శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తారు. అది కూడా 2024 పాస్ అవుట్ ఫ్రెషర్స్కి అయితే మెయిన్గా. సో ఇది వచ్చి మనకి బిజినెస్ అనలిస్ట్ అండ్ రోల్ అంటే సేల్స్కి సంబంధించిన జాబ్ రోల్ మీద అయితే ఉంటాయి మనకైతే. సో ఇది వచ్చి మనకి 1st July లోపల కనుక మీరు అప్లై చేసుకోరంటే మీకైతే వితిన్ 4-5 daysలో మనకు జాబ్ అయితే రావడమే జరుగుతుంది. సో ఇది మంచి జాబ్ రోల్, మంచి ప్యాకేజ్ ఇస్తారు. సో మెయిన్గా వచ్చి ఇది బ్యాచిలర్ డిగ్రీ అంటే ఆర్ట్స్ కానీ సైన్సెస్ కానీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎన్ని గ్రాడ్యుయేషన్ ఎవరైనా పర్వాలేదు, కోడింగ్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు వీళ్ళకైతే. సో దాని లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసేసాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చి మనకి లింక్డ్ఇన్లో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. సో కంపెనీ అయితే చూసుకోవచ్చు, హైరింగ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అవోసాఫ్ట్ వాళ్ళు అయితే ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది. సో కిక్ స్టార్ట్ యువర్ డ్రీమ్ కెరియర్ అని క్లియర్ చెప్తారు. వీఆర్ హైరింగ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మనకైతే ఇచ్చేస్తే అవోసాఫ్ట్ ఈస్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్ హూ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్యాషనేట్ ఫర్ సేల్స్ కానీ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ నైట్ షిఫ్ట్స్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అని క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక రోల్కి అయితే ఓపెన్ చేశారు. సో 5 lakhs శాలరీ అయితే ఇస్తారు సిటీసీ. సో ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ డెడ్లైన్ చూసుకుంటే 1st July. సో ఆల్రెడీ చెప్పాను 1st July లోపల అప్లై చేసుకుంటే అయితే వితిన్ July 6th or 7th కల్లా మీరు జాబ్లో అయితే ఉంటారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే మెయిన్గా. సో ఇది వచ్చి మనకు వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వర్చువల్ గ్రూప్ డిస్కషన్ అంటే 2 rounds మనం క్వాలిఫై అయినామంటే మనమైతే జాబ్ అయితే రావడమే జరుగుతుంది. సో ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది వర్చువల్ మోడ్లో. 27th to 3rd July లోపల మీకు ఎప్పుడైనా అవ్వచ్చు. మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు ఒక ఇన్వైట్ మెయిల్లో వస్తుంది. సో ఇన్వైట్ మెయిల్లో మీ గ్రూప్ డిస్కషన్ బాగుంటే మీరైతే నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బిజినెస్ అక్యూమెంట్ అయితే ఉండాలి. సో అవి అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు గ్రూప్ డిస్కషన్ క్వాలిఫై అయ్యారంటే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే రావడమే జరుగుతుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు వర్చువల్ మోడ్లో, అది కూడా. సో సెలెక్ట్ అయితే మీకు జాబ్ అయితే రావడమే జరుగుతుంది. సో ఇది వచ్చి మనకు 2 rounds ఓన్లీ. ఫస్ట్ మనం గ్రూప్ డిస్కషన్లో క్వాలిఫై అవ్వాలి, గ్రూప్ డిస్కషన్ క్వాలిఫై అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఈ 2 rounds క్వాలిఫై అయితే అయిపోతుంది. సో 2022, 2023, 2024 పాస్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి నో ఇష్యూస్ దీనికైతే అప్లై చేసుకోనికైతే. సో మనకి ఇది అప్లై చేసుకోనికైతే ఒక లింక్, ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారు. సో అదైతే ఇక్కడ నేను స్క్రీన్లో ఇస్తాను అప్లై లింక్ అని చెప్పి. సో ఇది ఈ పేజ్ వచ్చి లింక్డ్ఇన్ పేజ్ డీటెయిల్స్ లింక్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు అప్లై లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, అవోసాఫ్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ July 2024 అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మనకి అక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. సో దాని తర్వాత ఇక్కడ అప్లై చేసుకుని మనము మన నేమ్ ఇచ్చేసారు, మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా మొబైల్ నెంబర్ ఉంటే అది ఇచ్చేసేది. దాని తర్వాత మెయిల్ ఐడి, సో మన లొకేషన్, మనం ఏ లొకేషన్ మనము అది ఇచ్చేసేది, హైదరాబాద్ అయిందా. సో మన స్టేట్ మనం తెలంగాణ నుంచి తెలంగాణ, ఆంధ్ర నుంచి చేస్తే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేసి. సో కాలేజ్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చేసండి. మీరు బీఈ, బీటెక్, కామర్సా, ఆర్ట్సా, డిప్లొమానా, సో ఏదైతే అది మెన్షన్ చేసేసండి. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ పాస్అవుట్, మెయిన్గా ఫస్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే 2022, 2023, 2024 పాస్అవుట్ ఉన్న వాళ్ళకైతే మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒక వేరే వాళ్ళు పాస్అవుట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. కానీ మెయిన్ ప్రిఫరెన్స్ వాళ్ళకైతే ఉంటుంది 2020. సో ప్రతి జాబ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్ యూ అవైలబుల్ జాయిన్ ఇమీడియట్గా అని ఇట్లాంటి ఏదైనా ఆప్షన్ ఉంటే ఎస్ నొక్కండి. సో అది ఆ ఆప్షన్ కనుక మనో పెడితే మీరైతే అక్కడనే రిజెక్ట్ అయితే అయిపోతారు. విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ నైట్ షిఫ్ట్స్ అంటే ఎస్సీ చేసిన తర్వాత ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్. దీంతో మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే మంచి జాబ్ రోల్. మనకి ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా అవుతుంది. ఒకవేళ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వస్తే మనకి ఇంటికి కిట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.